హాయ్ అందరూ ఎట్లున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు వ్లాగ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఓల్డ్ వీడియోస్ కూడా చూసి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి. నేను ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నేను ఈరోజు ఒక స్పెషల్ ఐటెం చేస్తున్నాను. దీని పేరు తెలంగాణలో అయితే మేము చికెన్ గుడాలు అంటాము. దీన్ని మీ సైడ్ ఏమైనా పిలుస్తారా? అసలు దీన్ని మీరు ఇలా ట్రై చేస్తారా? కామెంట్ చేయండి. సో మాకైతే ఇది చాలా స్పెషల్ ఐటమ్, స్పెషల్ అకేషన్స్లో చేసుకుంటాము. అండ్ మోర్ ఓవర్ పల్లెటూర్లలో కళ్ళు తాగేటప్పుడు ఎక్కువ దీన్ని ప్రిఫర్ చేస్తారు. ఇది బాగా మంచి కాంబినేషన్ మందులోకి అని అంటారు మా వాళ్ళు. దానికోసం అయితే ఫస్ట్ శనగల్ని నానబెట్టుకొని కుక్కర్లో వేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. తర్వాత ఉడికిపోతాయి బాగా. తర్వాత మనకు ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకుని ఆనియన్స్, మిర్చి, ఇంకా బగారా ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి. ఎన్ని మసాలాలు కావాలంటే అన్ని మసాలాలు. ఇది యాజ్ ఇట్ ఈస్ చికెన్ వండినట్టే, కాకపోతే అందులో శనగల్ని కూడా వేసుకుంటాము. దాని పేరు చికెన్ గుడాలు అంటాము. తర్వాత సో అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాము. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. అవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత మనకు అల్లం వాసన ఇలా ఫ్లేవర్ అంత తగులుతున్నప్పుడు అప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత చికెన్ అయితే వేసుకోవాలి. 1/2 kg చికెన్కి 1/2 kg శనగలు వేసుకున్నాం అనమాట. అప్పుడే బాగా కాంబినేషన్ టేస్ట్ ఉంటుంది. ఇదే స్టార్ ఐటమ్ చికెన్. సో అట్లా చికెన్ అయితే అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి చికెన్ కొంచెం ఉడికే వరకు. చికెన్ అయితే ఇప్పుడు బాగా ఉడికిపోయింది. ఉడికిపోయిన చికెన్లో మనకు కుక్కర్లో విజిల్ పెట్టుకున్నాం కదా, ఉడికిపోయిన శనగలు కూడా అందులో వేసుకుందాము. శనగలు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అయితే మంచిగా మూత పెట్టుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆ చికెన్ ఫ్లేవర్ కూడా ఆ శనగల్లోకి వస్తుంది. ఇలా ఒక 10 నిమిషాలు మంచిగా ఉడుకుతున్నప్పుడు అయితే మనం కారం వేసుకుందాము. ఎందుకంటే ఎక్కువ స్పైసీ వేసుకుంటేనే బాగుంటుంది. ఇది స్పైసీగానే బాగుంటుంది ఈ ఐటమ్. తర్వాత అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. సో చూడండి, ఇంత బాగా దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర కూడా గార్నిష్ కోసం పైన జల్లుకోవాలి. తర్వాత మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత కూడా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా మంచిగా కనిపిస్తుంది, ప్లస్ చాలా టేస్ట్ కూడా వస్తుంది. సో అట్లా మనకు చికెన్ గుడాలు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, వాటర్ లేకుండా మొత్తం డీప్ ఫ్రై అయిపోయింది. చికెన్ కూడా జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇలా అయితే మనకు తెలంగాణ స్పెషల్ ఐటమ్ చికెన్ గుడాలు అయితే రెడీ అయిపోయింది. దాన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఒక నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేను వేసుకోలేదు. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.